యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. తపస్కాల సందేశంలో 6వ భాగంగా తపస్కాలము సాతానును జయించు కాలం. ఈరోజు యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత ఏ విధంగా వాక్యం ద్వారా సైతాన్ని జయించాడో మనం తెలుసుకొని మనం కూడా అలాగే వాక్యంతో పరిశుద్ధాత్మని పొందిన తర్వాత వాక్యంతో సైతాన్ని జయించాలి. యేసు ప్రభుని మాదిరిగా తీసుకోవాలండి. క్రైస్తవులు అనేవాళ్ళు క్రీస్తు యొక్క అనుచరులు. ఆయన నడిచిన అడుగు జాడల్లో మనం నడవాలన్నమాట. సో యేసు ప్రభు ఎలా సైతాన్ని జయించాడు? 2 విషయాలు. ఒకటి, పరిశుద్ధ ఆత్మని పొందాడు. తర్వాత వాక్యం అనే ఖడ్గం తీసుకొని సైతాన్ని జయించాడని. ఎందుకంటే మన శత్రువు ఎవరు అనంటే సైతాన్ ఎవరంటే ఆత్మ, శరీరం లేదు ఆయనకి కదా. అయితే ఈ ఆత్మ అయిన సైతాన్ని మన ఆత్మ అనే ఖడ్గంతో సంహరించాలన్నమాట. ఈ బైబిల్ గ్రంథంలో వాక్యాలు ఏంటంటే ఖడ్గం అన్నమాట. దేవుని యొక్క వాక్యము నా చేతిలో ఇది ఉందనుకోండి, నేను సైతానికి ఎట్లా కనబడతా అంటే పెద్ద ఖడ్గాన్ని పట్టుకున్నటువంటి ఒక రాణి అనమాట, రుద్రమ రాణి. నేను అది వరంగల్ చెప్పాను కదండి, ఫాతిమా స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ డేస్లో కూడా నన్ను రుద్రమదేవి వేషం వేయించారు. అప్పుడు నాకు ఇచ్చిన మాట నాకు ఇంకా గుర్తుంది, కాకతీయ సామ్రాజ్యం వర్ధిల్లాలి అని నాతో చెప్పించారనమాట. ఇప్పుడు నేను సైతానికి ఎట్లా కనబడతానంటే అలాగే యేసు రాజు యొక్క వధువుగా ఖడ్గం పట్టుకొని ఆ ఖడ్గంతో సైతాన్ని వధించే ఒక యేసు ప్రభు యొక్క రాణిలాగా అన్నమాట. ఎలాగైతే ఏలియా బాలు ప్రవక్తల్ని వధించాడో మనం మనుషుల్ని కాదండి వధించేది, యేసు ప్రభు యొక్క వధువు కానీ విశ్వాసులు, యేసు ప్రభు శిష్యులు సైతాను శక్తుల్ని, అంధకారంలో ఉన్న సైతాను శక్తుల్ని దేవుని యొక్క వాక్యము అనే ఖడ్గంతో, ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయండి మనం వాడేది, పరిశుద్ధత, ఐక్యత, ప్రేమ, ప్రార్థన, వాక్యం, స్తుతి, ఆరాధన, ఇలాంటి ఆయుధాలు మనం వాడాలి. ఇవి ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఎందుకంటే మన శత్రువు సైతాను, ఆ సైతాన్ రాజ్యంలో ఉన్న పిశాచులు కూడా ఆత్మలే, అవి చెడు ఆత్మలు. దేవుడు, దేవుని దూతలు వాళ్ళు పరిశుద్ధమైన వాళ్ళు, పరిశుద్ధమైన ఆత్మలు అన్నమాట. ఈ యొక్క భేదం మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈరోజు వాక్య భాగం ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం అండి. 1వ వచనం నుంచి 11. అయితే ఇంకా కొంచెం ముందు కూడా మనం చదువుకోవాలి. మత్తయి 3:13 నుంచి 17 వరకు. అంటే యేసు ప్రభు బాప్తిస్మం అన్నమాట. యాక్చువల్గా ఇది ఒక అంశం. మనం బైబిల్ చదివేటప్పుడు ఒక అంశం ఒకసారి చదవాలండి, అధ్యాయంలాగా కాకుండా. నిన్నటి దినాన ఏలియా గురించి అనుకోండి, అప్పుడు మీరు 1 రాజులు 17 నుంచి మీరు 19 వరకు చదవాలన్నమాట. మొన్న ద్వితీయోపదేశకాండం చదివాం, నిర్గమకాండం చదివాం. నిర్గమకాండం చదివినప్పుడు సినాయి పర్వతం దగ్గర దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో ఒప్పందం చేసుకుంటారు, పాత నిబంధన. ఒక్కసారి చదవాలి 19వ అధ్యాయం నుంచి 24 వరకు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు విగ్రహారాధన చేస్తారు 32 నుంచి 34 వరకు. తర్వాత చివరిలో గుడారపు ప్రతిష్టాపన, అది ఒక్కసారి చదవాలి. ఒక ఈవెంట్ వైజ్ చదవాలండి. ఈ అధ్యాయము ఇక్కడ ఆపేసాను అట్లా కాదు. పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడినప్పుడు అబ్రాహాంని గురించి చదివితే ఆదికాండం 12 నుంచి 23 వరకు ఒకేసారి చదవాలి. ఇస్సాకుని గురించి చదివితే మరి 24 నుంచి ఒకేసారి అన్నమాట 27 వరకు. ఇంకా యాకోబు అనుకోండి 28 నుంచి మీరు చదవాలి 36 వరకు. యోసేపు అనుకోండి 37 నుంచి 50 వరకు. సో ఎంతమంది వచ్చారు? అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు. అలా అలా చదవాలన్నమాట. ఒకేసారి కూర్చొని ఒక గ్రంథాన్ని చదవండి. మిగతావన్నీ
పట్టించుకోకండి, ఇంకా ఈ లోకానికి మనం మరణించిన వాళ్ళుగా ఉండాలి. చూద్దాము. ఇక్కడ యేసు ప్రభు 30 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటాడండి. నజరేతులో తిరు కుటుంబం అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని, నేను అనుకుంటున్నాను ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో. చివరిసారి గోరుముద్దలు తినిపించుండొచ్చు. ఉదయం ధ్యానించుకుంటూ ఉంటే యేసుప్రభు వచ్చేస్తున్నారు. నజరేతులో వాళ్ళ అమ్మ నాన్న, అమ్మ ఇంకా నేను వెళ్ళిపోతున్నా అమ్మ, పరలోక తండ్రి పని చేయాలి, అలాగే నాన్న అని గోరుముద్దలు తినిపించుండొచ్చు. వాళ్ళమ్మ యేసుప్రభు కోసం ఒక అంగి కుడుతుందన్నమాట. అది ఆయన ఆ రోజు తొడుక్కొని ఉండొచ్చు, ముద్దు పెట్టుకొని ఉండొచ్చు. తల్లి ఇంకా మన పిల్లలు అమెరికా వెళ్తున్నారంటే ఎంత బాధ అండి, మళ్ళీ ఎప్పుడు వస్తారో అని నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ అమ్మ నాన్నకి సెలవు అంటే అది బైబిల్లో రాయబడలేదండి. పరిశుద్ధాత్మదేవుడు నాకు అలా ఇమాజినేషన్ అన్నమాట. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వస్తున్నారంటే అంతవరకే ఏది బైబిల్లో చెప్పారో అదే మనం ధ్యానించుకోవాలి కదా. ఇప్పుడు ఆయన నజరేతులో నుంచి అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి యోర్దాన్ నదికి వస్తారనమాట. మీరు మ్యాప్ చూడండి, యేసుక్రీస్తు కాలం నాటి పాలస్తీనా మ్యాప్స్ దగ్గర పెట్టుకోండి దయచేసి, జెరాక్స్ చేసుకొని. నా ఫ్రెండ్స్కి నేను అలాగే చెప్తాను. మాకు 3 గంటలకి ప్రేయర్ ఉంటుందండి టీమ్ లింక్లో. నా ఫ్రెండ్ ఆ ప్రేయర్ గ్రూప్కి అడ్మినిస్ట్రేటర్. సో అందరికీ చెప్పాను, మీరు మ్యాప్స్ చేసుకొని పెట్టుకొని నేను చెప్తుంటే చూస్తూ ఉండండి. ఇప్పుడు కూడా మీకు అందరికీ చెప్తున్నాను, కానీ విధేయించే వాళ్ళు ఎంతమందో. అందుకే జీసస్ అంటారు, వినుటకు వీణులు ఉన్నవాడు వినుగాక అని. అయితే యేసు ప్రభు ఇప్పుడు యోర్దాన్ నది దగ్గరికి వస్తారండి. అక్కడ బాప్తిస్మ యోహాను అందరికీ బాప్తిస్మం ఇస్తున్నాడు. మనం కూడా అక్కడికి వెళ్ళాలి. యేసు ప్రభు అందరూ బాప్తిస్మం తీసుకునే వరకు చెట్టు కింద కూర్చొని ఆ స్థలం మేము చూసామన్నమాట. యోర్దాన్ నది ఆ ప్రక్కన చెట్లు ఉంటాయి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాప్తిస్మ యోహాన్ దగ్గర వచ్చి, నాకు కూడా బాప్తిస్మం ఇవ్వు అంటే, నేనా ప్రభు, నేనే మీ దగ్గర నుంచి తీసుకోవాలి. లేదు, దేవుని చిత్తం ఇలా జరగనివ్వు. దేవుని చిత్తం అంటే దేవుని నీతి అండి. నీతి అంటే ఏంటంటే దేవుని చిత్తం ఇలా జరగనివ్వు అన్నప్పుడు బాప్తిస్మ యోహాను ఆయనకి యేసు ప్రభుకి బాప్తిస్మం ఇస్తారు. అప్పుడు ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం రూపంలో, శరీర రూపంలో యేసు ప్రభు మీదకి వస్తారు. అప్పుడు పరలోక తండ్రి అంటున్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతన్ని గురించి నేను ఆనందిస్తున్నాను. తండ్రి పరలోకంలో, పరిశుద్ధాత్మ వచ్చేసారు. ఇక్కడ యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నమాట మనం చూస్తున్నాం. ఎందుకు ఆనందిస్తున్నారు? తండ్రి 30 సంవత్సరాలు ఈ లోకపు తల్లిదండ్రులకు విధేయత చూపించారు యేసు ప్రభు. పరలోక తండ్రికి ఆనందం అండి. ఆ తర్వాత బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే, నానా నేను ఇప్పటి నుంచి, నానా నేను నా సొంత చిత్తం చేయకుండా నీ చిత్తానికి నన్ను సమర్పించుకుంటున్నాను. అందువలన దేవుడు ఆనందిస్తున్నారు. ఇప్పుడు మీరు దేవుని చిత్తం చేయడానికి మిమ్మల్ని సమర్పించుకోనండి. ఒక శరీరాన్ని మనకిచ్చారు ఆయన చిత్తం చేయడానికి అన్నమాట. యేసు ప్రభు చెప్తారు, హెబ్రీ 10 మీరు చదివితే 5 నుంచి 10 వరకు, నానా నువ్వు బలులు కోరవు, కానీ ఒక శరీరాన్ని నాకు ఇచ్చావు, నీ చిత్తం చేయడానికి నేను పరలోకం నుంచి ఇక్కడ వచ్చాను. ఇదిగో నీ చిత్తం చేయుట నాకు ఇష్టం. అది అండి మనందరి జీవితాలకి ఉద్దేశం. దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకంలో సృజించారంటే దేవుని చిత్తం చేయడానికి. మన సొంత చిత్తాన్ని సిలువ వేసుకోవాలన్నమాట. అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి వచ్చారు పావురం రూపంలో, ఆయన లోపలికి వెళ్ళిపోయారనమాట. పావురం ఎంత సున్నితమైందో అలాంటి అభిషేకం. ఏలియా అభిషేకం అలాంటిది కాదు, అగ్ని అగ్ని. ఎందుకంటే అక్కడ బాలు ప్రవక్తల్ని సవాల్ చేయాలి కాబట్టి. ఇక్కడ ఈయన పని కరుణ, కరుణ కలిగిన ఆత్మ, సున్నితమైన ఆత్మ. అప్పుడు ఈ పరిశుద్ధ ఆత్మ ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వద్దాం, మెల్లగా చదవాలండి. యేసు సాతానుచే శోధింపబడుటకై ఆత్మ ప్రేరణ వలన ఎడారికి కొనిపోబడెనో. అక్కడ ఆయన 40 దినాలు రేయింబవలు ఉపవాసం చేసిన పిదప ఆయన ఆకలి కొనెను. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మని పొందాడు. పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయనని తీసుకెళ్తున్నాడండి.
సైతాన్చే శోధింపబడడానికి, ఉపవాసం చేయడానికి. సో మీరు ఏ ఉపవాసాలు చేస్తున్నారో అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వల్ల జరగాలండి. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల జరిగితే అది ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఉపవాసం ఏదో నువ్వు ఏదంటే అది చూడకూడదు, ఏదంటే అది తినకూడదు, నువ్వు ఇంతే తినాలి. అలా పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత 97 నుంచి 26 సంవత్సరాలండి ఉపవాసం. కంటికి ఏది పాపం చూడకుండా, మాట్లాడకుండా, వినకుండా, ఏదో ఇవన్నిటికీ ఉపవాసం అన్నమాట. ఒక్క 40 days తినకుండా మళ్ళీ తినడం కాదు, ఇంకా 40 దినాలు తినలేదన్నమాట. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకు ఆకలి కాదండి. ఈ ఒక్క ఆకలే కాదు, నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ నాకు వచ్చినప్పుడు 97 మే నెలలో 27, 30వ తారీఖు ఆ మధ్యలో అండి, చివరి నెల పోటాలో వచ్చినప్పుడు నా కాళ్ళకున్న గొలుసులు, పట్టా గొలుసు తెగిపోయినాయండి. లేకపోతే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మ్యాచింగ్లు ఉండేదన్నమాట. ఇక్కడ నెయిల్ అన్నీ కూడా. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఇంకా నాకు వాటిని చూస్తేనే చాలా ఇదిగా అనిపిస్తుంది అన్నమాట. ఒక ఈ చీరల షాపింగ్లు ఇవి, తర్వాత హోటల్ ఫుడ్ కానీ నా బలవంతంగా నేను చేసేది కాదు. అది పరిశుద్ధాత్మ మనలో క్రియ జరిపించాలి. మనం బలవంతంగా చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్తాం. స్ప్రింగ్ తీసుకొచ్చి నేను మీకు చూపిస్తా. ఈ 40 రోజులు తినకుండా ఉండాలి. తర్వాత ఇలా తీసేస్తే మళ్ళీ ఈరోజు 10వ తారీఖు అండి, ఫిబ్రవరి. ఇంకా రేపు ఆదివారం అన్నమాట. మా హస్బెండ్ చెప్తున్నారు, ప్రొద్దున ఇది చదివినప్పుడు ఆయన ఫ్రెండ్ చెప్తున్నారంట, ఇంకా రేపే చివర అనమాట. ఆయనకంటే చిన్నవాళ్ళు వయసులో. అన్న ఇంకా రేపే చివరి ఆదివారము, రేపు బాగా తినాలి తాగాలి, ఎందుకంటే బుధవారం నుంచి ఇంకా తపస్కాలం కదా, మళ్ళీ ఈస్టర్ వరకు 40 రోజులు తినడానికి తాగడానికి లేదు, బాగా తినాలి తాగాలి. ఇది సైతాను రాజ్యంలోని ఉపవాసం అండి. ఎందుకంటే సైతాన్ చెప్తాడనమాట, ఇంకా తిండిబోతులు, త్రాగుబోతులు, పిచాచులకి 40 days మీకు హాలిడేస్, సెలవులు, మీరు లోపలనే ఇక్కడే ఉంటాయన్నమాట. లోపలే ఉండి మీరు అట్లా నిద్రపోండి, హాలిడేస్ అయిపోయిన తర్వాత లేవండి అని. యాంజియోగ్రామ్ చేస్తారు కదండి, అమెరికా నుంచి ఫోన్ వచ్చింది నాకు. నా ఆత్మీయ తమ్ముడు వాళ్ళ మమ్మీ, ఆంటీ 83, అమ్మ బ్లాక్స్ ఉన్నాయి, వాళ్ళ కొడుకు కూడా చెప్పారు. మరి వాళ్ళ కొడుకు చెప్పాడనమాట, అక్క అమ్మకి అవసరమైతే ఓపెన్ హార్ట్ సర్జరీ, లేకపోతేనేమో స్టెంట్స్ అని చెప్పారు అని. అమ్మ ఓపెన్ హార్ట్ సర్జరీకి ఒప్పుకోవట్లేదు, ఏమైనా కానీ వద్దయ్యా నాకు అని అంటున్నారు. ఇంకా ఆంటీ కూడా ప్రేయర్ చేయమంటే చేశాను. ఏం కాదులేండి, మీ ప్రక్కనే ఉంటారు, ఈ వయసులో 83, ఈ వయసులో ప్రభా ఆపరేషన్ వద్దు, మీ చెయ్యి పెట్టండి, ఆ ఆపరేషన్ కంటే ఎక్కువ. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అసలు బ్లాక్సే లేవంట ముందు ఉన్నవి, తర్వాత స్టెంట్ కూడా అవసరం లేదు అని చెప్పారు. దేవునికి స్తోత్రం అన్నమాట. తర్వాత కూడా అమ్మ ప్రభు మంచి వాళ్ళు, ఇంకా మీ హృదయంలో ఇప్పటి నుంచి జీసస్ ఉండాలి అంటే అని చెప్పాను. ఇది ఎందుకు ప్రభు నాకు జ్ఞాపకం చేశారంటే, దేవుడు కూడా యాంజియోగ్రామ్ చేస్తారండి, చేసి మన హృదయంలో ఏమేమి ఉన్నాయి పిచాచులు అన్నమాట. యేసు ప్రభు పిచాచుల్ని, సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి ఆయన రాజ్యం మన హృదయంలో కట్టుకోవడానికి వచ్చారనమాట. తిండిబోతు దయ్యం ఉందా, షాపింగ్ దయ్యం ఉందా, లేకపోతే ఈ షాపింగ్ అంటే దేవుడు 2 చూపించారండి. నేనైతే ఏదో 97కి ముందు ఈ చీరల షాపు, ఈ షాప్ అన్నమాట. ఇదా, లేకపోతే త్రాగుడా, ధనాశ, కొంతమంది దినం రాత్రి సంపాదించాలి, పొలాలు పొలాలు పొలాలు, అట్లా అన్నమాట. విందులు, వినోదాలు, యవనస్తులను చూస్తే టాటూ మార్క్స్, రాత్రి అయితే తినడం, త్రాగడం, అలా అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలంటే, మనం పరిశుద్ధాత్మని పొందినప్పుడు అండి, వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యం ఖడ్గంలాగా లోపల ఉన్న వాటిని సంహరిస్తుంది అన్నమాట. మీ అంతరాత్మలో ఉన్న ఈ దయ్యాలని సంహరించాలి. లేకపోతే తిండిపోతు దయ్యం అనుకోండి, అబ్బా నాకు చికెన్ 65 కావాలి. మొన్న నేను విన్నాను, హైదరాబాద్లో ఒక 15 నిమిషాలకు ఒక హోటల్ ఉంటుందండి, కానీ 1 గంట రాత్రిలో ఎంతో దూరం పోయినారంట. ఎందుకంటే నేను అడిగాను అనమాట, ఏమో అంత దూరం రాత్రిలో వెళ్ళకూడదమ్మా, మంచిది కాదు, జూబ్లీ హిల్స్ దాటి అక్కడంతా ఆకాశ మండలంలో మరి దయ్యాలు ఎక్కువగా తిరుగుతుంటాయి, ఎక్కువ హోటల్స్, బార్లు, పబ్ సెంటర్స్, విందులు, వినోదాలు ఉన్న చోట
తిరుగుతూ ఉంటాయి. అలా వెళ్ళకూడదమ్మా రాత్రి అంటే, అది తినాలనిపించింది ఆంటీ అందుకే అని. అంటే లోపల తిండిపోతు దయ్యం ఇది తినాలనిపించింది అనగానే దాన్ని పెడుతుంటే అప్పుడు ఏమైపోతుందండి, పాలు పోస్తుంటే పాముకి లావ్ అయిపోయి చివరికి మనల్ని కరుస్తుంది కదా, పాముని పెంచినా కూడా. అలాగే మన లోపల ఎన్నెన్ని ఉన్నాయో వాటిని బుట్టలో పెట్టకూడదండి 40 days, వాటిని సంహరించాలన్నమాట. వాక్యం అనే ఖడ్గం పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోవాలి. ఆ బలి కార్మెలు కొండ మీద ఎట్లా ఎద్దుల శరీరం కాలిపోయిందో అగ్ని దిగొచ్చి, పరలోక అగ్ని దిగొచ్చి మనలో ఉన్నటువంటి ఈ అంధకార శక్తుల్ని దహించి వేయాలన్నమాట. రోమాలో 8వ అధ్యాయంలో అలాగే ఉంటుంది. ప్రతి విశ్వాసి జయించవలసిన 3 శత్రువులు గురించి నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. ప్రతి విశ్వాసి సిలువ వేయవలసిన 3 శత్రువులు. మొదటి శత్రువు శరీర వాంఛలు, డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్, తిండి త్రాగుడు వస్త్రాలు ఆభరణాలు. రెండవ శత్రువు లోకాశలు, నేత్రాశ అన్నమాట. అంటే అధికారము కీర్తి ప్రతిష్టలు లోకానికి సంబంధించినవి ఏవైనా కానీ, డిజైర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. మూడవ శత్రువు ఏంటంటే జీవపు డంబం, అంటే గర్వం అండి, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఆత్మ సంబంధమైన గర్వము, సంఘపరమైనది, తెలివి ఆర్థికపరమైనది. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా చెప్పగలనండి. ఇక్కడ ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే స్పిరిచువల్ ప్రైడ్, సోషల్, ఎకనామికల్, ఇంటలెక్చువల్ ప్రైడ్ అన్నమాట. మీరందరు రాసుకోనండి. తపస్కాలం ఉద్దేశం ఏంటంటే ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే నలగొట్టాలి, సిలువ వేయాలి. ఎందుకంటే ఈ శరీరంలో పిచాచులు దాగి ఉన్నాయన్నమాట. తిండిపోతు పిచాచి, త్రాగుబోతు పిచాచి, అసూయ. రేపు మనం ధ్యానించుకుందాం గలతీ 5:16 నుంచి అన్నమాట 23 వరకు. ఇవన్నీ యేసుక్రీస్తునకు చెందిన వాళ్ళు వాళ్ళ శరీర వాంఛల్ని సిలువ వేసుకోవాలి. ఇది తిను అని లోపల తిండిపోద్దాయని చెప్పింది అనుకోండి, మనం తినకూడదు, సిలువ వేయాలన్నమాట. అందుకే యేసు ప్రభు మాట్లాడిన ఒక్క మాట, 7 సార్లు మాట్లాడింది ఒక్క మాట అండి. ఏంటంటే నన్ను వెంబడింపగోరువారు తనను తాను త్యజించుకొని, డినై యువర్ సెల్ఫ్, అంటే ఇంటర్నల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్లీ డిజైర్స్, ఫ్లెష్లీ డిజైర్స్ అన్నమాట. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ రెడీగా ఉండాలి. ఎందుకంటే శరీరాన్ని సిలువలో కొట్టడానికి అన్నమాట. కన్ను చూస్తుంది, ఆ చీర కావాలి. నేను అలాగే ఉండేదాన్నండి. వేరే స్కూల్లో సిస్టర్స్ దగ్గర పనిచేస్తూ బస్సులో వస్తుంటే విండో షాపింగ్, ఆ చీర కనపడింది అనుకోండి, శాలరీ వచ్చిన తర్వాత అక్కడ ఉండేదాన్ని అనమాట. సిలువ వేసుకోవాలన్నమాట. ఈ చీర కొనుక్కోవాలా, సిలువ వేసుకోవాలి, ఈ శారీ సిలువ వేసుకోవాలి. అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇవన్నిటిని కాల్చేస్తాడండి. రోమా 8 కూడా మీరు చదువుకోవాలన్నమాట, చాలా ముఖ్యమైనది. అక్కడ ఏం చెప్తున్నాడంటే 2 రకాల మనుషులండి 8:5లో. ఒక రకమైన మనుషులు శరీరానుసారులు, వాళ్ళు శరీరం ఏం కోరితే వాటికే తమ మనసులు ఇస్తారు. శరీరం ఇది తినాలి, ఇది ధరించాలి, ఇది కొనాలి, ఇలా ఇల్లు కొనాలి, ఈ కారు, ఈ సెల్ ఫోను. శరీరం ఏమి కోరితే వానికే తమ మనసు ఇస్తారు, శరీరానుసారులు అన్నమాట. శరీరానుసారమైన జీవితము నరకానికి, మరణానికి, అగ్నిలో కాలడానికి అది జరుగుతుందన్నమాట. కానీ ఆత్మానుసారులు, ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనసులు ఇస్తారు. బైబిల్ చదువుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, పేదవాళ్ళకి సాయం చేయాలి, నా కన్నులతో పాపం చూడకూడదు, అలాంటి జీవితం అన్నమాట. అప్పుడు అలాంటి జీవితము మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుంది, జీవానికి. మీరు మెల్లగా చదువుకోండి. అయితే దీని అప్వార్డ్ డైరెక్షన్ అంటారు. ఆత్మ ఎప్పుడు పైనున్న దేవుని దగ్గరికి, దేవుని విషయాలు కోరుకుంటుంది, పైనుంచి వచ్చింది. శరీరం మట్టిలోంచి వచ్చింది, కింద విషయాలు అన్నమాట. అదే మీ మనసు ఎటిస్తారు, మీ శరీరానిక, మీ యొక్క ఆత్మక. మీ ఆత్మ యజమానుడిగా ఉండి శరీరం మీకు బానిసగా ఉండాలి. ఇది తిను అంతే, ఇది త్రాగు అంతే అని. కానీ శరీరం చెప్పకూడదు ఆత్మకి, నువ్వు 1 గంట పూజ చూసావుగా, చాలే, మాస్ అయిపోయింది కదా, ఇంకా చాలు, ఇంకా తిందాం, త్రాగుదాం, అన్నీ చేద్దాం, 1 గంట దేవుడికి ఇచ్చావు సరిపోతుందిలే. మీరు ఎటు ఉన్నారో చూసుకోండి. మీ ప్రయాణం పరలోకానిక లేకపోతే నరకానిక? సైతాన్ని అనుసరిస్తున్నారా యేసు ప్రభుని? యేసు ప్రభువుకి వచ్చిన 3 శోధనలు ఇవేనండి. చూద్దాము. 40 days అన్నం తినలేదు, ఆయన కూడా శరీరంలో ఉన్నప్పుడే.
అప్పుడు సైతాన్ వచ్చేసాడు. అబ్బా ఎంత ఆకలిస్తుంది ఇంకా యేసు ప్రభుకి, నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చేసుకో. అప్పుడు యేసు ప్రభు ఎలాంటి సమాధానం ఇస్తారంటే, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. ఇది ముఖ్యమైనది. ఇట్స్ రిటర్న్. ఎక్కడ? ద్వితీయోపదేశకాండ 8:3 అనమాట. అందుకే ఆ బుక్ చాలా ముఖ్యమైనది. దట్స్ ద ఫస్ట్ కెనానికల్ బుక్ అనమాట, రికగ్నైజ్డ్ బై ద చర్చ్. కెనానికల్ అంటే ఒఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ద చర్చ్ అనమాట, మొదటి బుక్. ఇట్ ఈస్ రిటర్న్ అని చెప్పాలి సైతాన్కి. ఇట్ ఈస్ రిటర్న్ దట్ మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ బై ద మౌత్ ఆఫ్ గాడ్. మట్టిలోంచి వచ్చిన శరీరము మట్టి నుంచి కిందవే కోరుకుంటుంది, కానీ ఇది ఆత్మ దేవుని నుంచి వచ్చింది కనుక దేవుని నుంచి వచ్చిన ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, శరీరానికి మీరు అన్నం పెట్టే ముందు ఇది మట్టిలోకి పోతుంది. మీరు ఏం చేసినా ఒకరోజు ఆత్మకి అన్నం పెట్టండి. ఈ 40 రోజులు మీరు ఆత్మకి అన్నం పెట్టండి, మిగతా అవన్నీ కూడా ఆపేసేయండి. మీరు చదవండి, పాటించండి, పిల్లలకి చెప్పండి. అదే అనమాట. ఏం చెప్తున్నాడంటే, డోంట్ ప్లేస్ యువర్ ఎర్త్లీ డిజైర్స్ అబోవ్ ద స్పిరిచువల్ డిజైర్స్. ఓకే, ఇవి స్పిరిచువల్ డిజైర్స్. అంటే ఆత్మ ఏం కోరుకుంటుంది? దేవుని వాక్యాన్ని కోరుకుంటుంది, దేవుని సన్నిధిని కోరుకుంటుంది. అది పైన ఉండాలి, పైనుంచి వచ్చింది ఆత్మ. ఈ శరీరం అనేది ఒక మట్టి కుండ ఆత్మ కోసం. ఇది ఎర్త్లీ డిజైర్స్, ఆకలి అవుతుంది, అన్నం తినాలి, అది ఎప్పుడు కిందే ఉండాలి, ఇది ముఖ్యం కాదు అని చెప్తున్నాడు అనమాట. మీరు కూడా ఆత్మ సంబంధమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు స్పిరిచువల్ థింగ్స్ అనమాట. రెండవది ఏం చెప్తున్నాడంటే, సైతాను దేవాలయ శిఖరం, యెరూషలేంలో దేవాలయం, సొలొమోను దేవాలయం ఉంది కదండి, ఆ పైన నిలబెట్టి నువ్వు ఇక్కడి నుంచి దూకు, దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడులే, నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండా దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంటే ఆయన కూడా 91వ కీర్తన 12వ వచనం నుంచి కొటేషన్ ఇస్తున్నాడు అనమాట. సైతాను కూడా బైబిల్ తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడండి. ఎజెకియల్ 28, యెషయా 14:12 నుంచి సైతాన్ గురించి రాయబడి ఉంటుంది. కానీ పడిపోతాడు, పడద్రోయబడతాడు గర్వం వల్ల అనమాట. మ్యూజిక్ మినిస్ట్రీ అనమాట, దేవుని స్తుతించాలి. దర్శన గ్రంథం 12:7లో ఎట్లా పడద్రోయబడతాడో, ఆ పడద్రోయబడిన తర్వాత పరలోకం నుంచి పడద్రోయబడి భూమికి పరలోకానికి మధ్యలో ఆకాశ మండలం అంటారనమాట. సెకండ్, అక్కడ సైతాను పిశాచులు ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ ఎవరికి దేవుని వాక్యం లేదో, వాళ్ళ హృదయం ఖాళీగా ఉందో అవి వాటిని పంపిస్తూ ఉంటాడు అనమాట. పిశాచుల్ని ముందు భయాన్ని పంపిస్తాడు, నిరాశని పంపిస్తాడు. నీ జీవితం చూడు, జాబ్ లేదు, ఏం లేదు, ఇంకెందుకు బ్రతకడం, లేకపోతే తాగు, కాసేపు మర్చిపోతావు నీ బాధలు, ఎన్నెన్నో పంపిస్తాడు. నీ జీవితం ఏంటి అట్లా అని. అవన్నీ కూడా మన మనస్సు ఏం చేయాలంటే, ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ టు ట్యూన్ యువర్ మైండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ మనస్సు వాక్యం ప్రకారం ట్యూన్ చేసుకోవాలండి. అది అనమాట, అది ప్రతి ఒక్క క్రైస్తవులు చేయాలి. ఇంకా సైతాను మూడో శోధన ఏం తీసుకొని వస్తాడంటే, ఉన్నత శిఖరం మీదకి తీసుకెళ్ళి, అంటే తాబోరు పర్వతం అనమాట, తీసుకెళ్ళి ప్రపంచ రాజ్యాలన్నీ చూపిస్తాడంట. అమెరికా చూడు ఏమేమి ఉన్నాయో ఆ టైంకి అండి, రోమా సామ్రాజ్యం, అది చాలా మరి సూపర్ పవర్ కదా జీసస్ టైంలో. అన్నీ చూపించి, ఇదిగో నువ్వు నన్ను ఆరాధిస్తే ఇవన్నీ నేను నీకు ఇస్తాను. అసలు ఎంత ధైర్యం అండి! అవన్నీ యేసుప్రభువే, దేవునివే. ఆదాముకి దేవుడు ఇచ్చేస్తే భూమి మీద అధికారము, ఆదాము సైతాన్ మాట విని సైతాన్కి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ దేవునితోనే చెప్తున్నాడు చూడండి, భూమికి ఓనర్ అయిన దేవునితో. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, నీ దేవుని మాత్రమే ఆరాధించు, ఆయనని మాత్రమే సేవించు అని వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండ 8:13 అండి. ఆ శిఖరం నుంచి దూకు అన్నప్పుడు కీర్తి వస్తుందని అనమాట. అప్పుడు నీ ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు. దేవుణ్ణి శోధించొద్దండి. నేను 40 days ఉపవాసం ఉంటా, తర్వాత నా పెళ్ళి కావాలి, నాకు జాబ్ రావాలి, 9 రోజులు ఇక్కడ వెళ్తా. దేవుణ్ణి పరీక్షించకండి, శోధించకండి, దేవుణ్ణి ఆరాధించండి. అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యానికి విధేయత చూపించండి, తర్వాత ఆయనని సేవించండి అని చెప్తున్నారు. అప్పుడు సైతాను వెళ్ళిపోతాడంట. అంటే
మీరు ఊహించుకోండి, ఇది ఒక పెద్ద ఖడ్గంలాగా సైతాన్ ఇక్కడ వచ్చేసాడు, పెద్ద ఖడ్గం. యేసుప్రభు ఆ ఖడ్గంతో పొడిచేశాడనమాట 3 సార్లు. అప్పుడు వాడు 3 పెద్ద గాయాలైపోయినాయి కదా, పారిపోతాడనమాట. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి సేవ చేస్తారు. మీరు కూడా ఏ శోధన వచ్చినా, ఏది శోధన అంటే వాక్యానికి వ్యతిరేకమైనది. మీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులైండండి. అప్పుడు ఏది వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన అది సైతాన్ పెడతాడు ఇక్కడ. అప్పుడు వెంటనే వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, అప్పుడు వాడు వెళ్ళిపోతాడనమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మని పొంది ఆత్మ ప్రేరణ వలన ఎడారికి కొనిపోబడతాడు. అక్కడ 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సైతాను 3 శోధనలు తీసుకొని వస్తాడు. ఒకటి శరీరానికి సంబంధించిన తిండి ప్రభా, ఇంకొకటి లోక ఆశలు, నువ్వు దూకితే పైనుంచి నీకు కీర్తి వచ్చేస్తుంది, సూపర్ మ్యాన్ అయిపోతావు, కీర్తి ప్రతిష్టలు. ఇంకా 3వ శోధన ప్రభా నేత్రాశ. తండ్రి అయ్యా, ఏదో ఈ లోకమంతా నేను నీకు ఇస్తాను, నువ్వు నన్ను ఆరాధిస్తే అని చెప్పి. కానీ వాక్యం ద్వారా యేసుప్రభు ఎలా జయించారో మేము కూడా ఈ 3 శత్రువులను జయించడానికి, వాక్యం ద్వారా జయించడానికి కృప దయచేయండి. వాక్యం ద్వారా జయించాలంటే వాక్యం ఏంటో మాకు తెలియాలి కనుక ప్రభా, మేము వాక్యాన్ని చదువుకొని ధ్యానించి పాటించే కృపని, ప్రకటించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనం యుద్ధం చేసేది ఇదో శరీరదారులతో కాదు, ఆకాశంలో ఉన్న అంధకార శక్తులు. కనుక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖడ్గం తీసుకొని వెళ్ళాలి కదండి, లేదా గన్ తీసుకొని వెళ్ళాలి. ఈ వాక్యమే ఖడ్గం, గన్ అన్నమాట. అలా యేసు ప్రభు లాగా సైతాన్ని జయించే శక్తి పరిశుద్ధాత్మ ప్రేరణతో, వాక్యంతో సైతాన్ని జయించే శక్తిని దేవుడు మీ అందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.